చిరంజీవితో భారీ సినిమా చేయడానికి కొరటాల శివ రెడీ అవుతున్నాడు. చరణ్ నిర్మాతగా వ్యవహరించనున్న ఈ సినిమాలో చిరంజీవి రైతు పాత్రలో కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. కొరటాల ఒక్కొక్క సినిమాకి 10 నుంచి 15 కోట్లు పారితోషికంగా తీసుకుంటారని వినికిడి. దీనిని దృష్టిలో పెట్టుకుని చిరంజీవి సినిమా కోసం ఆయనకి చరణ్ 2 కోట్లను అడ్వాన్స్ గా ఇచ్చాడట. మిగతా మొత్తం పారితోషికంగా కాకుండా ఉత్తరాంధ్ర ప్రాంతంలోని షేర్లో వాటాగా దక్కనున్నట్లు తెలుస్తోంది. కొరటాల కోరిక మేరకి ఇలా ఫిక్స్ చేయడం జరిగిందని అంటున్నారు. సినిమా కనుక ఘన విజయాన్ని సాధిస్తే కొరటాల వాటాగా భారీ మొత్తమే ముడుతుందన్నమాట. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం నయనతార, అనుష్క, తమన్నా పేర్లను పరిశీలిస్తున్నారు. ఎవరిని ఖరారు చేస్తారో చూడాలి మరి. ఇక ప్రస్తుతం సైరా చేస్తున్న మెగాస్టార్ ఈ సంవత్సరం ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇందులో జగపతి బాబు, నయనతార, విజయ్ సేతుపతి, అమితాబ్, సుదీప్ వంటి భారీ తారాగణం పనిచేస్తున్నారు. ఈ సమ్మర్ కు ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్మాత రామ్ చరణ్ వేగంగా పనిచేస్తున్నాడట. ఆ మధ్య వివిఆర్ ఫంక్షన్ లో కూడా మెగాస్టార్ స్వయంగా త్రివిక్రమ్ తో ఒక సినిమా చేయబోతున్నట్లు తానే స్వయంగా చెప్పాడు. మరి త్రివిక్రమ్ సినిమా ముందు ఉంటుందా, కొరటాల శివ సినిమా ముందు ఉంటుందా అనేది క్లారిటీ దొరకటం లేదు. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.